వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. పార్టీకి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు అంటే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఈ 6 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భంలో రాజీనామా చేశారు. పార్టీతో కొనసాగలేవని. సో పార్టీ నుంచి వచ్చిన పదవులకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలి కాబట్టి వాటికి రాజీనామా చేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నాం సార్, మా మీద ఎవరు ప్రోద్బలము లేదు, ఏ ప్రలోభాలు లేవన్నా కూడా పదే పదే అవే ప్రశ్నలు అడుగుతూ మీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరన్నా బలవంత పెడుతున్నారా, ఏమన్నా ప్రోద్బలం ఉందా, ఇంకో కారణాలు ఏమన్నా ఉన్నాయా అని ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ మోషన్ రాజు పదే పదే అడగడంపై కూడా ఎమ్మెల్సీలు నిన్న కొంత అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నిన్న 6 ఎమ్మెల్సీలని తిరిగి మళ్ళీ పిలిచారు. ఇప్పటికే జయమంగళ వెంకటరమణ ఒక ఎమ్మెల్సీ, ఈయన హైకోర్టుకు కూడా వెళ్లారు. ఎందుకు నా రాజీనామా ఆమోదం ఆలస్యం అవుతోంది, దయచేసి మీరు డైరెక్షన్ ఇవ్వాలని. సరే, ఈ చట్టసభలకు సంబంధించి డైరెక్షన్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదనే అంశానికి సంబంధించి ఒక గడువు ఇవ్వడం, దాని మీద కూడా చర్చ జరుగుతోంది. అలాగే ఇప్పుడు శాసన మండలి చైర్మన్ వారికి సంబంధించి కూడా మోషన్ రాజుకి హైకోర్టు ఒక 4 వారాల్లోపు దీని మీద ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అట్లా ఇవ్వడం కరెక్టా కాదా ఇది ఒక చర్చ అనుకోండి, ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో. అయితే వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు, ఈ రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందట్లేదు? ఇప్పుడు కర్రీ పద్మశ్రీ ఒక ఎమ్మెల్సీ, అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, వీళ్ళ ముగ్గురు 2024 ఆగస్టులోనే రాజీనామాలు చేశారు. మరొకరు మర్రి రాజశేఖర్ ఈ సంవత్సరం మార్చిలో రాజీనామా చేశారు. జయమంగళ ఆయన లాస్ట్ ఇయర్ నవంబర్లో రాజీనామా చేశారు. జకియా ఖానం డిప్యూటీ చైర్పర్సన్ వారు కూడా లాస్ట్ ఇయరే రాజీనామా చేశారు. ఈ 6 వెనక్కి తీసుకోండి అని అడిగిన వాళ్ళలో డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్న జకియా వారు ఒక్కళ్ళే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంకా లేక వెనక్కి తీసుకుంటున్నాను, విత్డ్రాల్ లేక ఇవ్వాలి. ఇందులో కొందరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటికే వీళ్ళు వేరే వేరే పార్టీలు మారిపోయారు. ఇప్పుడు జకియా మనం చూసినట్టుగా బీజేపీలో జాయిన్ అయ్యారు. తర్వాత పోతుల సునీత బీజేపీలోకి వెళ్ళారు. వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళారు అనేది చర్చ ఒకటి అంశం అయితే, అసలు వీళ్ళు ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అనేది పోటీ అవసరం లేదు, పెద్దల సభకు పంపిస్తారు, నామినేటెడ్ పోస్ట్ అది. సో ఒక్కసారి ఆ పదవి వచ్చిన తర్వాత 6 ఏళ్ల పాటు వాళ్ళని ఎవ్వరూ టచ్ చేయరు. ప్రభుత్వాలు మారినా ఉన్నా వాళ్ళకి ఇబ్బంది లేదు ఆ పదవికి. సపోజ్ ఎగ్జాంపుల్ మర్రి రాజశేఖర్ వారు 2023లోనే వారికి వచ్చింది పదవి, అంటే 2029 దాకా ఉంది. మరి 4 ఏళ్ల ముందే ఆయన పదవికి రాజీనామా చేసి మాకు వద్దు మహాప్రభు, ఈ పదవి వద్దు, ఆ పార్టీ వద్దు అని చెప్పడానికి కారణం ఏంటి? సరే, రాజశేఖర్ చెప్పేది ఏంటంటే, నాకు పార్టీకి ఎంత కష్టపడ్డాను, నాకు మంత్రి ఇస్తా అన్నారు, ఇన్ఛార్జ్ ఇస్తా అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏమీ లేదు. పైగా ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. సో అక్కడ గౌరవం లేదు పార్టీలో, సో ఇంకెందుకు కొనసాగాలి అని చెప్పి, అలాంటి టీడీపీలోకి ఏదో వస్తే ఆ కమ్మ కులానికి సంబంధించిన పార్టీ అని అట్లా కాదు, గౌరవం కోసం. ఇప్పుడు వీళ్ళు చాలామంది పార్టీలు మారిన వాళ్ళు ఏంటంటే, పదవి సంగతి దేవుడు ఎరుగు, ముందు మాకు ఒక సెల్ఫ్ ప్రైడ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వైఎస్ఆర్సీపీలో లేదు. అది లేనంతకాలం ఎంత పదవులు ఉంటే ఏంటి ఏమిటనేది వాళ్ళ వాదన. సో ఎందుకని మరి చైర్మన్ మోషన్ రాజు ఈ పదవులకు సంబంధించి రాజీనామాలు ఆమోదం చేయట్లేదు అంటే, సరే వారికి అందరికీ తెలిసిన విషయమే, మోషన్ రాజు వైఎస్ఆర్సీపీ నుంచి వారు ఎమ్మెల్సీగా ఉండడం, సీనియర్ నాయకులు, మండలి చైర్మన్గా ఉన్నారు. నేనేమి ఆయన రాజీనామా తీసుకునే నిర్ణయానికి ఆలస్యం అవడానికి ఏమి ఉద్దేశాలు ఆపాదించట్లేదు, దట్ ఈజ్ మై క్లియర్ డిస్క్లైమర్. కానీ ఆయన పదే పదే అడుగుతున్నారని, వీళ్ళే నిన్న ఎమ్మెల్సీలు కలిసిన వాళ్ళు కూడా మేము ఇప్పటికే స్వచ్ఛందంగా రాజీనామా చేశామని, ఏ కారణాలు లేవు అని, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే రాజీనామా చేస్తున్నామని కూడా చెప్పినా, లేదు మీ మీద ఏమన్నా ప్రోద్బలం ఉందా, ఏమన్నా బలవంతం ఉందా, ఇంకా కొనసాగచ్చు కదా అంటే, కొంతమందికి 4 ఏళ్ళు ఉంది, కొంతమందికి ఇంకా 5 ఏళ్ళు ఇంతక నేను చెప్పినట్టుంది. ఇప్పుడు జకియా అలాంటి ఎమ్మెల్సీలకి డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్న వారికి ఇంకా ఒక 6 నెలలే ఉంది. వారు ఒకరు కన్విన్స్ అయ్యారు, ఓకే వెనక్కి తీసుకుంటాను సార్ నేను చెప్పారని చెప్పి మనకి తెలుస్తోంది. సో ఇప్పుడు రాజీనామాలు చేయడం అనేది ఒక పార్టీ కండువా కప్పుకోవడము, జాయిన్ అవ్వడము, అక్కడ సీట్ వస్తే పోటీ చేయడము, లేదా నామినేటెడ్ పదవి వస్తే తీసుకోవడం, ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అంతే స్థాయిలో అదే ఇదిలో మేము ఉండవు, ఈ పార్టీలో కొనసాగం, మా పదవికి కూడా రాజీనామా చేస్తామని వెనక్కి వచ్చేసే ఆ హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది. సో ఆ హక్కుని కాదు అనే అవకాశం మరి ఈ మండలి చైర్మన్లకో లేకపోతే శాసనసభ అయితే స్పీకర్లకో ఉంటుందా?
అక్కడ కూడా రాజీనామాలు చేస్తే వాటిని కోల్డ్ స్టోరేజ్లో పడేస్తారు. కొంతమంది రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్లో చెయ్యరు, అదొక పద్ధతి కూడా ఉంటుంది. ఏదో మీడియా కోసం గ్యాలరీ కోసం రాజీనామా చేసామని చెప్పే పద్ధతి యాక్చువల్గా చూస్తే అది స్పీకర్ ఫార్మేట్లో ఉండదు, అదొక తంతు. కానీ ఇక్కడ క్లియర్గా రాజీనామాలు ఫార్మేట్లో ఉన్నా రాజీనామాకు రీజన్ కూడా చెప్పక్కర్లా, వ్యక్తిగత కారణాలు ఉంటే క్లియర్గా ఫార్మేట్లో రాజీనామా చేస్తే చాలు, దాన్ని ఆమోదించేస్తారు. కానీ ఇప్పుడు మరి జయమంగళ వెంకటరమణ కేసులో హైకోర్టు డైరెక్షన్ ఉంది, దాని మీద ఏం చేస్తారు అనేది ఒకటి. మిగతా ఎమ్మెల్సీల విషయంలో ఇంకా 5 పెండింగ్లో ఉన్నాయి. కర్రి పద్మశ్రీ, అలాగే జయమంగళ వెంకటరమణ, మరి రాజశేఖరు, కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత ఒక ఎమ్మెల్సీ వెనక్కి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు 5 ఎమ్మెల్సీల విషయంలో ఏం చేస్తారు అనే చర్చ ఒకటైతే, ఎందుకు రాజీనామాలు చేయాలనుకుంటున్నారు, పార్టీలో ఎందుకు కొనసాగకూడదు అనుకుంటున్నారు, ఒకసారి పార్టీ ఓడిపోతే ఇంక పార్టీకి భవిష్యత్తు ఉండదని ఏమన్నా అనుకున్నారా? ఎమ్మెల్సీలనే కాదు, కీలకమైన వైసీపీ నాయకులు చాలామంది, ఈ మధ్య వచ్చిన కొన్ని వార్తలు ఏంటంటే కొంత బయటకు వచ్చింది, కొంత రాలేదు. ఇప్పుడు కొంతమంది పార్టీలో గతంలో చాలా గట్టిగా వాయిస్ వినిపించి అసలు జగన్ మీద ఏగ వాళ్ళని అనే నాయకులు కూడా చాలా సైలెంట్ అయిపోయారండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని కానీ, లేకపోతే జైలుకి వెళ్ళి వచ్చిన వల్లభనేని వంశీ కానీ, లేకపోతే ఇంకా చాలామంది నాయకులు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మౌత్, ఆయన వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఏదైనా కూడా ఆయనే చెప్తారు, ఆయనకు సకల శాఖ మంత్రిని కూడా పిలిచారు. కానీ ఈ మధ్య కూడా ఆయన చాలా రేర్గా అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు మరింత ఎక్కువగా ముందుకు వస్తారు, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి రకరకాల వాయిస్లు, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడానికి. కానీ గడిచిన 17-18 నెలల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్దగా సక్సెస్ కాకపోవడం, తాజాగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో కూడా 1 కోటి సంతకాల సేకరణ తీసుకున్నా అది కూడా చాలా చప్పగా కొనసాగుతూ ఉండడం. ఇప్పుడు విజయసాయిరెడ్డి నిన్నగాక మొన్న మాట్లాడుతూ, ఏమో నేను మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావచ్చేమో, పలానా పార్టీ నుంచి నాకు అనేక పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందంటున్నారు, నేను ఆ పార్టీలో ఈ పార్టీలో జాయిన్ అయిపోతాను అంటున్నారు, కానీ నాకేం రాలేదు, నేనే పార్టీ పెడతానేమో, లేకపోతే ఇదిగో పవన్ కళ్యాణ్ నాకు 20 ఏళ్ల నుంచి మంచి మిత్రుడని, అంటే పొలిటికల్గా ఒక లైన్ పరుచుకోవడం. మిగతా నాయకులు, కీలకమైన నాయకులు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కూటమి పార్టీలకు సంబంధించి ఏదో ఒక పాజిటివ్ కామెంట్ చేయడం. నాకు తెలిసి పార్టీలు ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే ఎమ్మెల్సీలో కొంతమందిని జాయిన్ చేసుకోవడానికి రెడీగా, లేకపోతే బీజేపీలో కొంతమంది వెళ్ళారు, కొంతమంది టీడీపీలోకి వద్దామనుకున్నా కూడా అక్కడ ఆల్రెడీ బస్సు నిండిపోయింది, కొంతమంది ఇంకా వెయిటింగ్ లిస్ట్లో క్యూలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే జనసేనలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మాకు వద్దు మొర్రో మేము వెళ్ళిపోతామని నాయకులు అనడానికి కారణం ఏంటి? ఈ ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదం విషయంలో లీగల్ పొజిషన్ ఏంటి? హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద ఏ చైర్మన్ మరి వెయిట్ చేసే అవకాశం, స్వచ్ఛందంగానే రాజ్యాంగం కల్పించిన తమకున్న హక్కు ప్రకారమే రాజీనామాలు చేశాము అని చెప్పినా కూడా ఈ పెండింగ్లో ఉండిపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీలు. అలాగే నిన్ననే కలిసినప్పుడు కూడా మళ్ళీ మరోసారి చెప్పారు, ఇప్పటికే అనేకసార్లు చెప్పాము సార్, మేము మా మీద ఎవరి ప్రోద్బలము లేదు, ఏ రకమైన ఒత్తిడి లేదు, ఇట్ ఈస్ అవర్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్, మేము రాజీనామాలు చేసాం, దయచేసి ఆమోదించండి అని. సో ఎమ్మెల్సీగా ఉండి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఇంకా నాకు వద్దు అని రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో జాయిన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు నమస్కారం. అలాగే సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతున్నారు. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్. కాసేపట్లో న్యాయవాది ఉమేష్ చంద్ర జాయిన్ అవుతారు. రాజశేఖర్ గారు, ఇప్పుడు 23 కదా మీకు ఎమ్మెల్సీ వచ్చింది, 2023 మార్చిలో వచ్చింది, అంటే మీకు 2029 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉంది. కానీ ఎందుకు రాజశేఖర్ గారు మీరు అన్నాళ్ల పాటు ఒక పదవి ఏంటంటే ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్యే పదవి కొన్నా కూడా పద్ధతి టెక్నికల్గా చాలా మందికి తెలియదు ఆ విషయం. ప్రివిలేజ్ ప్రకారం చూసినా, ప్రోటోకాల్ ప్రకారం చూసినా, ఎలా చూసినా సరే, అది జనాల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే అవుతారు, ఇది పెద్దల సభకి వెళ్తారు మీరు నామినేటెడ్గా. ఏంటి ఓపెన్గా చెప్పండి, అసలు ఎందుకని మీరు వద్దనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ మీరు చైర్మన్ అన్నిసార్లు అడిగినా మీరు ఎందుకు కాదంటున్నారు? మీరు అన్నిసార్లు మాకు వద్దు మహాప్రభు అని చెప్పినా చైర్మన్ ఎందుకు ఆమోదించట్లేదు? నేను ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పటికి నేను ఎమ్మెల్యే చేసి ఉన్నాను. అవును. నేను 2009లో నేను ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. అధికార పార్టీలో ఇన్ఛార్జిగా ఉంటూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాను.
నేను జాయిన్ కావటమే కాదు, మాకు మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారికి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి మా వర్గాన్ని, మా అనుచరుల్ని, మాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని తీసుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రులుగా మన రోసయ్య గారు మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాగే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీరిరువురు కూడా నాకు బాగా స్వయంగా తెలుసు. స్వయంగా తెలిసినప్పటికీ వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే రోసయ్య గారు మా మామయ్య కొలీగు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ విప్ గా ఉన్నాడు, కాబట్టి మంచి పరిచయాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పార్టీ పెట్టుకున్నాడు, మీరు రావాలా, సోమపల్లి సాంబయ్య గారి మరి మీ అల్లుడు అయినప్పుడు మీరు మీ కుటుంబం అటువంటి అట్లా మాకు అండగా ఉండాలని చెప్పి సుబ్బారెడ్డి గారు ఇంకా పెద్దలు అడిగి మమ్మల్ని 1కి 10 సార్లు మాట్లాడి, మేము కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉంది, దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో అంతకుముందు నాకు తెలియదు అసలు, పార్టీలో చేరిన తర్వాత నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చాడు. నేను అడగలా, ఆయనే ఇచ్చాడు. నేనైతే బాగుంటుందేమని, నాకు రాజకీయ నేపథ్యం ఉంది, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒక సమాజంలో ఒక స్టేచర్ ఉంది. సో ఇటువంటి స్టేచర్ ఉన్న వాళ్ళు పార్టీలో చేరితే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా చేరతారు, పార్టీకి ఇమేజ్ వచ్చిందని వాళ్ళు ఆ రోజు భావించుంటారు. అందుకని మాలాంటి వాళ్ళని అంతా ఎక్స్ఎమ్మెల్యేని, ప్రజెంట్ లో ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలోకి ఆ రోజు రావడం జరిగింది. దానికి ఒక హైప్ వచ్చింది ఆ రోజు. సో దాని ద్వారా నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీని నిర్మాణం చేయడంలో నేను నా వంతు కృషి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లోపించకుండా కమిటెడ్ గా పనిచేశా. కమిటెడ్ గా పనిచేసి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా పార్టీకి అభ్యర్థులను పెట్టించాం, పార్టీ అధ్యక్షులను ఏర్పాటు చేసాం. మండలానికి ప్రతి జిల్లాలో పార్టీకి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసిన దాంట్లో నా పాత్ర ఎవరు కూడా కాదనలేనటువంటిది. అట్లాగా చేసిన తర్వాత నాకు 2014లో సీట్ ఇచ్చారు. అప్పుడు నేను ఓడిపోవడం జరిగింది. 19లో, ఎందుకంటే 2014 నేను గెలవాలి. మా నియోజకవర్గంలో ఎప్పుడు ఒకసారి అటు ఒకసారి ఇటు వస్తుంటది మొదటి నుంచి కూడా. 78 నుంచి అదే రకంగా వచ్చింది. ఒక 2014లోనే తప్పింది. దానికి కూడా కారణాలు ఉన్నాయి తప్పడానికి కూడా. సరే 19లో ఎటు పరిస్థితుల్లో గెలవాలా, ఇక్కడ బలంగా మంత్రిగా పుల్లారావు గారు ఉన్నాడు అప్పుడు. అయినప్పటికీ కూడా నేను ఎక్కడ వెనుకడిగేయకుండా పనిచేయడం జరిగింది. ఈ పనిచేసేటువంటి క్రమంలో మధ్యలో నాకు ఆరోగ్యం చాలా తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ కూడా పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ కోసం పనిచేశాను. ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, చిలకలూరుపేట నియోజకవర్గంలో పనిచేశాను. ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ నన్ను ఇన్ఛార్జిగా కొనసాగించారు. 2019 ఎన్నికల నాటికి, ఎన్నికలకు ఒక సంవత్సరమో 6 నెలలు 8 నెలల ముందు కొత్త క్యాండిడేట్ ని తీసుకొచ్చి అక్కడి నుంచి నన్ను అడగటం మొదలుపెట్టి మా పాదయాత్ర కూడా, చిలకలూరుపేట పాదయాత్ర కూడా నేనే చేశాను. మొత్తం ఇక్కడ సమీకరణ కానీ పాదయాత్ర చేయటం కానీ అన్ని చేశాను. చేసిన తర్వాత ఈ పాదయాత్ర కృష్ణా జిల్లా దాటి ఆ ప్రకారం గోదావరి జిల్లాలోకి వెళ్ళే టైంలో నన్ను పిలిపించి, మరి ఇక్కడ వేరే వాళ్ళని పెడదాం, నువ్వు మంత్రి పదవి ఇస్తాను, నేను గెలిచినా అదే కదా అయ్యేది, గెలవకుండా నేను మంత్రి పదవి చేస్తాను. మాకు మంత్రి పదవి కాదండి, ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తాను, ఈసారి నేను పని చేసుకున్నాను, నాకు అందరూ కూడా ఈసారి సపోర్ట్ చేస్తారు, నేను గెలుస్తాను, కాబట్టి నాకే సీటు కావాలని నేను ఒప్పుకోకపోయినప్పటికీ 1-4 సార్లు ఆయన అడిగాడు. ఆ తర్వాత కొంతమంది చేత అడిగిచ్చాడు, కొంతమంది పెద్దలు మా ఇంటికి పంపించాడు. చివరికి అల్టిమేట్ గా అతను ముఖ్యమంత్రి కావాలనే దానికోసమే కదా పనిచేసింది. ఆ పని చేశాం కాబట్టి సరే ఒప్పుకున్నాం, కాంప్రమైజ్ అయ్యాం. నా వాళ్ళందరితో మీటింగ్ వేసి అందరినీ కూడా పార్టీకి పనిచేయాల్సింది చెప్పి, అప్పుడు దాకా నేను మీటింగ్ వేసి పని చేసిన దాకా ఎవరు వెళ్ళాలి అసలు, అంతే ఉన్నారు. వాళ్ళు క్యాండిడేట్ ప్రకటించుకున్నారు, క్యాండిడేట్ ప్రకటించినప్పటికీ కూడా ఎవరు వెళ్ళాలి, నాతో పాటే ఉంటారు. ఈ క్రమంలో ఏంటంటే నేను కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతోటి పని చేయాలని చెప్పి పార్టీతోటే నేను కాంప్రమైజ్ అయ్యింది. పార్టీ వాళ్ళు పెద్దలందరూ వచ్చారు. 2019లో గెలవడము, ఆయన ముఖ్యమంత్రి అవ్వడము ఇవన్నీ జరిగాయి, కానీ మీకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి మాత్రం 4 ఏళ్లు పట్టింది. అంతే, అది జరిగింది. అయిపోయిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గానికి ఆయన ప్రచారానికి వచ్చాడు, అభ్యర్థిని ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరి ముందు చిలకలూరుపేట నియోజకవర్గంలో జనం బాగా వచ్చారు. ఆ రోజు మంచి పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఆయన అనౌన్స్ చేశాడు, నాకు కాదు, నాకు చెప్పేది ఎదురుకి చెప్పాడు కదా మంత్రి పదవి ఇస్తానని చెప్పి నీకు అని. అక్కడ పబ్లిక్ మీటింగ్ లో రాజశేఖర అన్నని గెలిపించండి, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, రాజశేఖర అన్నను మంత్రిని చేస్తానని చెప్పి నాకు చెప్పడం పబ్లిక్ చెప్పాడు.
శాస్త్రం అంతా కూడా విన్నారు. సరే ఇక అక్కడి నుంచి కొద్ది గొప్ప అనుమానాలు ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి నా అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనిషిగా మంచి పదవి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట తప్పుడు మడవ తిప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు అప్పటికే వహించున్నాడు కదా. దాంతో ఏంటంటే జనం కూడా నమ్మి కార్యకర్తలందరూ కూడా భుజానికి ఎత్తుకున్నారు, పనిచేసి ఇంకా గెలిచారు. గెలిచిన తర్వాత ఇక అక్కడి నుంచి మారిపోయిందండి. మారిపోయి గెలిచే వరకు మీతో గౌరవం అన్ని బానే ఉన్నాయి, అన్ని మొత్తం సమస్తం మా ఇంటి కాడి నుంచే జరిగినాయి. రోజు ప్రచారం అభ్యర్థి మా ఇంటికి రావడం, వాళ్ళకి చెప్పన్నా వీళ్ళకి చెప్పన్నా, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి రోజు ఎన్నికలు అయిపోయేటంత వరకు కూడా మా దగ్గరికి ఎన్నికలు అయిపోయిన వరకు ఆ ఊళ్ళో ఎంత వస్తాయి ఈ ఊళ్ళో ఎంత వస్తాయి అవి కూడా మా దగ్గర మాట్లాడారు. ఓకే, ఆ ఎపిసోడ్ అయిపోయింది. కాదు సార్, గెలిచిన తర్వాత రాజశేఖర్ గారు గెలిచిన తర్వాత మీకు ఇస్తాన్న ప్రామిస్ జనానికి చెప్పి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాలి కదా. అసలు ఎమ్మెల్సీ చేయడానికి 4 ఏళ్ళు ఎందుకు పట్టింది? 4 ఏళ్ల పాటు రాజశేఖర్ అనేవాడు రాజకీయంగా బతకూడదు. ఓకే, రాజశేఖర్ అనేవాడికి ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ స్ట్రాంగ్ అవుతాడు. ఇక్కడ బీసీ అనేటువంటి ఒక అభ్యర్థి ఏదో వాళ్ళ కులం ఏదో ఉంటది కదా బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి, ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు. కులమే కదా పద్దాకులు ఆయన మాట్లాడేది. అంటే మీరు నిన్న ఒక మాట అన్నారు, కమ్మ కులానికి అవసరం లేదని, వైసీపీలో కమ్మ కులం అవసరం లేదని తొక్కేశారని. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని వల్లభనేని వంశీ విషయంలో ఇంకోలా మాట్లాడారు కదా. అది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, వీళ్ళు ఎదిగితే చూడలేడు, వాళ్ళకి మంత్రులు అయితే చూడలేడు, వాళ్ళు అందంగా ఉంటారని చూడలేడు అని మాట్లాడాడు కదా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఆ అభ్యర్థి గెలిచిన తర్వాత కమ్మ కాదు కదా, అవును వేరే కులం కదా, అవును. అసలు కులాల తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి వచ్చేది కులం తప్ప రెండోది రాదు. అసలు కమ్మ కాకుండా వేరే వాళ్ళు గెలిచారు కాబట్టి ఇక్కడ కమ్మ అతను ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కమ్మడి కనుక ఇక్కడ ఏది మన ఎమ్మెల్సీ పదవి ఇస్తే స్ట్రాంగ్ అవుతాడు. మళ్ళీ మంత్రి పదవి వీలేదు. ఇక్కడ మంత్రి పదవి గెలిచారు, అయిపోయింది, మంత్రి పదవి పోయింది. ఈ కమ్మ కనుక మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే నేను చేసిన చాకరీ పోయింది. నేను అధికారాన్ని వదిలిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టుకుని మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆయనకు ఉపయోగపడి మొత్తం నేను ఖర్చు పెట్టుకున్నదే పోయింది. అన్ని నేను 2014లో పోటీ చేసి ఖర్చు పెట్టుకున్నాను. రోజు జిల్లా మొత్తం తిరిగేవాడిని, ఎవడు ఎక్కడ పిలిచినా కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తెలుసు. అయితే కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా నన్ను కమ్మగా చూడాలి. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను కూడా నన్ను బాగా ఆదరించారు. జిల్లా అధ్యక్షుడిగా నన్ను గౌరవించారు. ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమానికి పార్టీకి ఎటు వెళ్తారు, వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాన్ని కూడా అదే రకంగా పిలిచేవాళ్ళు. సరే ఇక్కడ ఈ దగ్గరకు వచ్చేసరికి కమ్మ అనేటువంటి వాడు ఇక్కడ ఉండకూడదు, రాజశేఖర్ కనుక ఇస్తే ఇక్కడ బలపడతాడు కాబట్టి బలపడకూడదు, ఇక్కడ వేరే కులాన్ని పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళని బలపరచడం కూడా స్ట్రెంగ్ చేయాలని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 4 పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు ఆ గెలిచినటువంటి ఆ క్యాండిడేట్ చేతిలో పెట్టి ఇక తొక్కమని స్టార్ట్ చేశాడు. కట్టేశాడు. ఇక నేను ఎవరికి ఫోన్ చేసినా చేయకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇన్నున్నప్పటికీ కూడా నేను చేసేది నాకు ఒక ఇమేజ్ ఉంది, నాకు ఒక స్టేచర్ ఉంది, నేను అడ్వకేట్ గా ఉన్నాను, నా టెంపుల్ నేను బట్టి నేను చేసుకుంటానే ఉండా మా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారం లేకపోయినప్పటికీ. సరే ఈ పరిస్థితుల్లో ఏం చేశాడు, ప్రతిసారి ఎమ్మెల్సీ వచ్చింది కదా ఎన్నికలు 2019 నుంచి ప్రతి సంవత్సరం వచ్చినాయి. 2019 నుంచి ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ రావడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే బొత్స సత్యనారాయణ గారు లేకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి నీకు ఇస్తున్నారు ఈసారి నువ్వు రెడీగా ఉండని చెప్తారు. వచ్చేసరికి ఎవరో పేరు వచ్చింది. ఈ రకంగా 2021-22 దాకా మొత్తం జరిపారు. అట్నే జరిపిన తర్వాత ఇక నాకు కూడా ఇసుకొచ్చి ఇక నేను ఫోటో కూడా మానేసా. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర మా జిల్లాకు వచ్చి గుంటూరు జిల్లాకు వచ్చినా కూడా నేను ఫోటో మానేసా. ఫోటో మానేసిన తర్వాత నా దగ్గరికి మా ఎంపీ అప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నొసరాపేట నుంచి ఆయన నా దగ్గర 2 సార్లు పంపించాడు. ఎంపీ వచ్చి ఒకటే పిలుస్తున్నాడు, నువ్వు రావాలంటే ఎందుకు వచ్చింది, ఏముందో చేయడానికి, అక్కడ చేయడానికి ఏమీ లేదు, ఎందుకు వచ్చేది అయిపోయింది, ఆయన ఇవ్వలేదు, వదిలేసేమో ఇంకేమో. అప్పటికే మీకు తీసుకొచ్చింది కానీ పార్టీ మారాలని డెసిషన్ అయితే ఏం తీసుకోలేదు? లేదండి సైలెంట్ గా ఉన్నాను. సరే ఇక అప్పుడు నేను ఆయన వచ్చి ఒకటేమైనా అడిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నాడు, రాకపోతే ఎట్లా నువ్వు పోవాలా అంటే పోయాను. పోయిన తర్వాత ఆయన చెప్పే కారణాలు ఏదో చెప్పాడు. ఇవన్నీ కాదండి చేసింది మీకు తెలిసి కూడా ఈ రకంగా మమ్మల్ని ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఎట్లా అని చెప్పి ఆయన ఏదో చెప్పాడు. అయిపోయింది, వచ్చాము నీకు 2023లో ఇస్తాను అన్నాడు. ఇస్తారో పెడతారో చెప్పాడు కదా, అది నేను వచ్చి మెల్లకుండా ఇవ్వకుండా. సరే 23లో ఇచ్చాడు.
23 ఎప్పుడు ఒక్క ఇచ్చారంటే నిమిషం, మీకు 2023లో ఎమ్మెల్సీ రావడం వరకు మాట్లాడడం, అక్కడ ఒకసారి ఆగుదాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. ఒకసారి మన సాహెబ్ గారు, ఉమేష్ చంద్ర గారు కూడా న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, మనతో జాయిన్ అయ్యారు ఈ లీగల్ పొజిషన్ మాట్లాడడానికి. ఇంకొకటి అడిగారు మీరు. గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు, ఒకసారి వీళ్ళిద్దరికి కూడా హలో చెప్పేసి మాట్లాడదాం అక్కడి నుంచి. ఒక్క నిమిషం చెప్పి ఎందుకు అడిగింది ఏంటంటే, వాళ్ళు అందంగా ఉంటారు, అందంగా ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు ఎదుగుతామంటే వాళ్ళ చూడలేవు నీ కమ్మ అని, మీ కులం వాళ్ళు ఎదుగుని చూడలేవు, చంద్రబాబు మీద అబండం కులం వాళ్ళని చూసి కులపు వాళ్ళ చేతనే తిట్టించడం అదొక స్టైల్. అదొక స్టైల్. ఆ కులపోళ్ళని కనుక ఆ కులపోళ్ళ చేత తిట్టించి వాళ్ళకి తెలుసు కులానికి దూరం అవుతున్నాం. మాట్లాడదాం, ఆ యాంగిల్ కూడా మాట్లాడదాం. సాహెబ్ గారు, సాహెబ్ గారు, ఏంటి ఇప్పుడు రాజీనామాలు చేశారు రాజశేఖర్ గారు, ఆయన చెప్పుకొచ్చారు అదంతా ఏం జరిగింది. అలా ఒక్కొక్కరికి జయమంగళ వెంకటరమణకి ఒక అనుభవం, ఇంకొక గారి పద్మశ్రీ గారికి ఇంకోటి, వీళ్ళందరికీ ఉన్నాయి. సో రాజశేఖర్ గారి వాళ్ళు మనకి జాయిన్ అయ్యి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి రాజీనామాలు, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు ఉండలేకపోవడానికి, ఆ సఫికేషన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క స్టోరీ ఉంది, కానీ ఆమోదం పొందట్లేదు. ఎట్లా చూడాలి? ఋషి గారు తమకి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ ఆయన రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి మరి రాజశేఖర్ గారికి, అదేవిధంగా మిత్రులు అడ్వకేట్ గారు ఉన్నారు ఆయనకి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. అదేవిధంగా రాజశేఖర్ గారు ఆయన యొక్క అనుభవపూర్వకంగా ఉన్నటువంటి అవిధానపరమైనటువంటి అంశాలు చెప్పుకొచ్చారు. ప్రధానంగా మనం ఈ అంశంలోకి వెళ్ళబోయేటప్పుడు 2019-24 మధ్య కాలంలో శాసన మండలి జరిగినటువంటి తీరును ఒక్కసారి చూడాలండి. అమరావతి 3 బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళు నానాయాగి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అధికార మదంతో వెర్రవీగి మాట్లాడుతూ పోడియంలో ఉన్నటువంటి స్పీకర్ గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ ఆయన మీద అటాక్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. దానితో పాటు ఆయన కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చి ఒక విధంగా కలవీలు పెట్టుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు. దాని తర్వాత బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఏంట్రా శాసన మండలి అనేది వాస్తవంగా ఏంటంటే అసెంబ్లీలో కొన్ని బిల్లులు కానీ డిస్కషన్లు జరిగినప్పుడు వాటిని మండలికి తీసుకొచ్చి ఇక్కడ ఆమోదం చేస్తారు. పెద్దల సభ ఇది చాలా గౌరవంగా ఉండేది గతంలో. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని, ఆ ప్రతిష్టను మంట కలిపేశారు. పైపెచ్చు ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసేసి అసలు శాసన మండలిని నేను రద్దు చేస్తానని చెప్పి కేంద్రానికి లేఖ కూడా రాశారండి. దాని తర్వాత పరిణామాలు చూసినప్పుడు చాలా మంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ దగ్గర చెప్పారు, ఏమండి మీకు రాజకీయాలు తెలియదేమో, శాసన మండలి వల్ల ఈ ఉపయోగం ఉంటుందని చెప్పి. ఇక ఆ విషయాన్ని ఆయన సమర్థించుకోవటం ఏమీ మాట్లాడలేకపోయాడు. దాని తర్వాత చూస్తే శాసన మండలిలో జరిగిన తీరు ఒక ఎత్తు అయితే, అక్కడికి వచ్చినటువంటి సభ్యులు ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళకి పెద్దపీట వేశారు. మరి రాజశేఖర్ గారు చెప్పింది కూడా అదే. మీరు ఇందాక అన్నారు, ఏమండి కొడాలి నానిని, అదే విధంగా వల్లభనేని వంశీని చాలా గౌరవప్రదంగా చూశారు. అక్కడ అదంతా బూటకం, నాటకం అండి. వాళ్ళు బూతులు మాట్లాడతారు, ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చేస్తారు కాబట్టి రాజకీయంగా పావులుగా వాడుకొని ఆ కులంలో చిచ్చు పెట్టాలని చూశారు. సర్వసాధారణంగా అదే జరిగింది. బ్యాడ్ ఫేసెస్ గా ఉపయోగించుకోవాలని. అవును, ఆ విధంగానే చేశారు. అంటే మిగిలిన కులాల వాళ్ళకి ఎట్లుంటుందంటే వీళ్ళే మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, అదేవిధంగా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ఆయన స్టైల్ అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టించాలంటే వరుసగా సామాజిక వర్గం వాళ్ళందరినీ లైన్ లో దింపుతారు. చంద్రబాబుని, లోకేష్ తిట్టించాలంటే వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇప్పుడు ఈ రాజీనామాల పర్వంలో కూడా ఏంటంటే, జయమంగళ వెంకటరమణ గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 10,000 రూపాయలు 10,000 రూపాయలు కోర్టు ఖర్చులు కూడా కట్టమంది. వాస్తవంగా నేను ఇప్పుడు డిపాజిట్ చేసినట్టున్నారు. సీరియస్ కామెంట్ చేశారు. 4 వారాల్లో మాకు నివేదిక ఇవ్వమన్నారు. దీంట్లో ఏంటంటే శాసన మండలిలో కీలకమైనటువంటి కొన్ని చట్టాలు ఉంటాయండి. శాసన మండలిలో ఉండేటువంటి కార్యకలాపాల నిర్వహణ నిబంధన ప్రకారం ఆర్టికల్ 180, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా అధికారులు కొన్ని ఉంటాయి 190/3Bలో. దీంట్లో ఏంటంటే ఎవరైనా కానీ ఒక శాసన మండలి సభ్యుడు తనకి తనుగా నా రాజీనామాను ఆమోదించమంటే ఖచ్చితంగా నెలలోపు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ జరగల. కొంతమంది ఏమో 10 నెలలు అని, ఒక వ్యక్తి ఏమో సంవత్సరం అయింది, అయినా కానీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు డెసిషన్ తీసుకోవట్లేదు. అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే, సభ్యులు పిలిచినప్పుడు కూడా ఆయన అడిగే సమాధానాలు నిన్న సభ్యులు ప్రెస్ లో చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడారు అన్నారు. అవి మాట్లాడకూడదు కదా. వీళ్ళంటే వీళ్ళు ఆమోదించండి అని వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి కొన్ని ఏదో 2-3 డిస్కషన్లు ఉంటాయి. కానీ ఇక్కడ మీకు ఏమైనా పదవులు ఇవ్వబోతున్నారా వాళ్ళు, అదేవిధంగా మీరు ఎందుకు వెళ్తున్నారు, మీ సమస్యలు ఏమన్నా,
వాస్తవం ఏంటంటే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు, ఎందుకంటే అక్కడ పెద్దల సభలో జరిగేటువంటి డిస్కషన్లు ఎలా ఉంటాయంటే ఒక స్నేహపూర్వకంగా ఓపెన్ గా మాట్లాడాలి. కానీ చైర్మన్ గారు మాట్లాడిన దానికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఉందండి. జగన్మోహన్ రెడ్డి పిరికివాడు. ఎందుకంటే ఎదురికి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తలా, అక్కడ వాళ్ళు వెళ్ళటానికి కూడా ఇష్టపడతలా, ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. ఇక్కడ ఏదో ఒకటి యాగి చేయాలి. ఇక్కడ ఏమైనా కీలక బిల్లులు, అమరావతి బిల్లు కానీ, ఏదన్నా కేంద్రం నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే బిల్లులు కానీ, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద ఇక్కడ గొడవ పెట్టుకుని ఆపేద్దామనేటువంటి దురుద్దేశంతో మాత్రమే చైర్మన్ గారు రాజకీయ కుట్రల నేపథ్యంలో ఆపుతున్నారండి. ఇంకో అంశం ఇక్కడ రిషి గారు, ఇంకో అంశం కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే వీళ్ళకి 2027 డిసెంబర్ లో బలం వీగిపోయింది. ఇక్కడ ఎవరు సభ్యులు ఉండరు. ఈ లోపు ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేద్దామనేటువంటి ఒక అద్భుత కల్పన సృష్టిస్తున్నారు. వాస్తవంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు త్వరితగతిన వైద్యం అందించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ప్రైవేట్ 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 అని చెప్పి కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక అద్భుత కల్పన, దాన్ని మండలంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి కుట్రలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ రాజకీయాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మోయేష్ రాజు గారికి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. కాబట్టి ఆయన దీని మీద నిర్ణయం తీసుకోవట్లా. దీని మీద నిర్ణయం తీసుకోకపోగా వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 35 మంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ మెంబర్స్, మొత్తం వాళ్ళు 35 మంది ఉన్నారు సార్. 34 మంది కూటమి కలుపుకుంటే 13 మంది కూటమి మంది ఉన్నారు. 5 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు 5 రాజీనామాలు ఆమోదించినా కూడా 30 మంది ఉంటారు. ఇప్పుడు జకియా బేగం వెనక్కి తీసుకున్నారు కదా, జకియా ఖానం. సో ఇంకా 5 ఆమోదిస్తే 30 మంది ఉంటారు. స్టిల్ లార్జ్ నెంబర్. అవును. ఇక్కడ రిషి గారు ఇంకోటి, మండలిలో ఏదైనా బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఏంటంటే ఈ పరిణామాలు చూసుకున్నప్పుడు ఈ 6 కూడా రాజీనామాలు ఆమోదిస్తే వాళ్ళు 1-2 కన్నా ఉండదు. పైపెచ్చి ఇక్కడ 5 ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఉన్నారండి, వాళ్ళు కీలకం అవుతారు. కాబట్టి దీనికోసం గడుస్తున్నారు. ఇది కాక రేపు 2027 డిసెంబర్ లో వీళ్ళందరూ పదవి అయిపోతాయండి. దాదాపు ఇప్పుడు రాజీనామాలో కూడా ఏంటంటే ఒక 2 ఉన్నారు. వాళ్ళు జకియా ఖానం గారు వచ్చేసి 2026 జూలై మట్టికి అనుకుందండి. అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారికి 2027 దాకా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 2029 దాకా ఉందండి వీళ్ళకి. అంటే వీళ్ళు లేకపోతే వైఎస్ఆర్సీపీకి మండలిలో ఏదైనా మాట్లాడాలన్నా కానీ మాట్లాడలేరు, ఏం చేయాలన్నా చేయలేరు. పైపెచ్చు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి బిల్లును ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అనే కుట్ర కోణంలోనే ఇలా రాజీనామాలు ఆపుతున్నారనేది అందరికీ స్పష్టమవుతుంది. వీటికి మించి ఇరిటేట్ చేయాలి ముందు. ఇప్పుడు అందులో కొంతమంది 3 టీడీపీలో జాయిన్ అయ్యారు, 2 బీజేపీలో జాయిన్ అయ్యారు, అంతే కదా. సో కూటమి ఇరిటేట్ చేయాలి ముందు, దీన్ని ఆపి. ప్రస్తుతానికి అవకాశం అధికారం ఉన్నాయి కదా. మండలిలో ఏంటంటే ఏదో ఒక రచ్చ చేసి గతంలో లాగా కంపేర్ చేద్దామని. వాస్తవంగా మండలిలో జరిగేటువంటి డిస్కషన్ ఇప్పుడు చూసినప్పుడు చాలా సందర్భాల్లో లోకేష్ గారి సమాధానం కూడా పొలైట్ గా చెప్పుకుంటా వచ్చారు. కానీ వాళ్ళు వ్యక్తిత్వం చేసే మాటలు మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి కళ్యాణి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. మన ఈ మధ్య శాసన మండలి జరిగింది. అంటే మా నైజం అది కాదండి. కూటమి ప్రభుత్వం నైజం ఏంటంటే ప్రజలకు మేలు జరగాలి, పెద్దల సభ హోందాగా ఉండాలనేది మా యొక్క ఆలోచన. అంటే అప్పుడు అసెంబ్లీ ఎలా జరిగిందో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా కూడా మండలిలో అటువంటి పరిస్థితి తీసుకురావడానికి మన ప్రయత్నం జరిగింది చాలా స్పష్టంగా. చట్టాలు చేసేవారు చట్టం కంటే అదుకులేం కాదు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేలా ఉండాలి. విచారణకు రావాలని ఏడాది తర్వాత నోటీసులు ఇవ్వడం సమర్థనీయం కాదు. మీ చర్య విచారణ ప్రక్రియ దుర్వినియోగం చేయడమే, 33వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమే అని జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెళ్లిన కేసు విచారణ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో న్యాయవాది ఉమేష్ చంద్ర గారు ఉన్నారు కాబట్టి సరే, ఈ రాజీనామాకు సంబంధించి స్వచ్ఛందంగా మాకున్న హక్కు ప్రకారం చేస్తున్నాం అంటున్నారు వీళ్ళు. అలాగే 4 వారాల్లోకి నిర్ణయం తీసుకోవాలి జయమంగళ కేసులో. మరి న్యాయస్థానం ఆదేశం ఒకసారి లీగల్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఋషి గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు అలాగే ప్యానల్లో ఉన్న వారికి గుడ్ మార్నింగ్. ఏం లేదండి, ఇప్పుడు దీనిలో రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్పుంది ఋషి గారు. ఆర్టికల్ 190 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం చూస్తే సరిపోతుంది. దానిలో వెకేషన్ ఆఫ్ సీట్స్ అని దాని యొక్క టైటిల్ ఉంది. సో దానిలో ఏం చెప్పారంటే 190 clause 3 clause B ఈజ్ వాట్ ఈస్ టు బి రిఫర్డ్ టు. దానిలో ఏం చెప్పారంటే రిజైన్స్ హిస్ సీట్ బై రైటింగ్ అండర్ హిస్ హ్యాండ్ అడ్రస్ టు ద స్పీకర్ ఆర్ ది చైర్మన్ యాజ్ ది కేస్ మే బి, అండ్ హిస్ రెసిగ్నేషన్ ఈస్ యాక్సెప్టెడ్ బై ది స్పీకర్ ఆర్ ది చైర్మన్ యాజ్ ది కేస్ మే బి, హిస్ సీట్ షల్ thereupon become vacant. సో
సో ప్రొవైడెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ రెసిగ్నేషన్ రిఫర్ టు ఇన్ సబ్ క్లాస్ బి అంటే పైన చెప్పిన విధంగా ఇఫ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఆర్ అదర్వైజ్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ సచ్ ఎంక్వైరీ హ్యాస్ హీ థింగ్స్ ఫిట్ the speaker or the chairman, as the case may be, satisfied that such resignation is not voluntary or genuine, he shall not accept such resignation. Basically ఇక్కడ ఉంది మొత్తం మనకి సంబంధించిన అంశం ఏమిటంటే వీరేమంటారంటే ఎంక్వైరీ అనేది మేము వాలంటరీగా చేసామన్నాక ఆయన ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను ఇప్పుడు ఏదైతే మీడియా రిపోర్ట్స్ లో చూశాను. ఎందుకంటే ఏదైతే చైర్మన్ గారికి సంబంధించిన చేంబర్స్ లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో లేదా కమ్యూనికేషన్ జరిగిందో అది మీరు యూఆర్ నాట్ ప్రివీ టు ఇట్, ఐఎమ్ నాట్ ప్రివీ టు ఇట్, మనకు తెలియదు. కాకపోతే వీరు అనేది ఏంటంటే మేము వాలంటరీగా చేసామని చెప్తున్నాం, 15 నెలలు అయిపోయింది లేదా సంవత్సరం అయిపోయింది, ఇంకా దీని మీద ఏమి డెసిషన్ తీసుకోలేదు చైర్మన్ గారు అన్నారు. సో బేసిక్ ఏంటంటే ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది లేదా స్పీకర్ గారి మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో నిజంగానే వాలంటరీగా రిజైన్ చేశారని వారు అంటున్నారు, మనం కూడా దాన్ని బిలీవ్ చేద్దాం. బట్ కొన్నిసార్లు ఏంటంటే రాజకీయ ఒత్తిడి వల్ల కూడా రెసిగ్నేషన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏమిటంటే రెసిగ్నేషన్ ఏమవుతుందండి, బేసిక్లీ వాట్ ఈస్ ది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ రెసిగ్నేషన్ మీన్? ఎవరైతే మిమ్మల్ని కౌన్సిల్ కి పంపించబడ్డారో అంటే మిమ్మల్ని ఒక పార్టీ నిలబెడుతుంది, దాని ఎవరైనా తప్పు పట్టట్లేదు, ఒక వైసీపీ అయి ఉండొచ్చు, టీడీపీ అయి ఉండొచ్చు, జనసేన బీజేపీ అయి ఉండొచ్చు, ఎవరైనా పార్టీ మిమ్మల్ని ఒక క్యాండిడేట్ గానో లేదా మీరు ఇండిపెండెంట్ గా, కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా నించుంటారు, ఇండిపెండెంట్ గానో మీరు నించున్నాక కానీ మిమ్మల్ని ఎన్నుకునేది ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ టీచర్స్ ఎమ్మెల్సీ అయితే టీచర్స్ ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. సో ఎన్నుకోబడింది వేరే వాళ్ళ ద్వారా కాబట్టి మేము ఎలాగే ఏదైనా అంతే ఎమ్మెల్యే మనకు తెలియని విషయం కాదు డెమోక్రసీలో. ఇప్పుడు మీరు వాలంటరీగా రిజైన్ చేశారా లేదా ఎవరన్నా మీ మీద రాజకీయ ఒత్తిడి చేసి రిజైన్ చేయిస్తున్నారా అనే పాయింట్ ని ఎంక్వైరీ చేయాలని చెప్పి క్లియర్ గా అందుకే కానీ బట్ ఎన్నిసార్లు చాలా ఇది ఒకసారి కాదుగా స్వచ్ఛందంగా చేసామని అనేక సార్లు దానికి వస్తున్నాను ఋషి గారు, దానికి వస్తాను. సో ఇప్పుడు ఇలాంటి అదర్ సైడ్ ఆఫ్ ది థింగ్ కూడా ఉంది కాబట్టి, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా, సో అందుకని ప్రొవిజన్ ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది రాజ్యాంగంలో. కాతే చాలా సార్లు ఏమైపోతుందంటే డిఫెక్షన్ అయినా కావచ్చు లేదా ఇలాంటి పరిస్థితుల్లో అయినా కావచ్చు వాటిని వాటి కన్వీనియన్స్ కోసం ఇంటర్ప్రిట్ చేస్తున్నారని న్యాయస్థానం చాలా సార్లు జ్యుడిషియల్ రివ్యూ చేస్తున్నప్పుడు భావించింది. ఫర్ ఇన్స్టెన్స్ డిఫెక్షన్ జరిగింది, అదే దీని గురించి వినపడుతుందండి వాయిస్? కంటిన్యూ చేయండి ప్లీజ్. డిఫెక్షన్ జరిగింది అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, అంటే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళారు. డిఫెక్షన్ ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందండి? అపోజిషన్ లో ఉన్న పార్టీ నుంచి, అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన పార్టీలోకి డిఫెక్షన్లు జరుగుతాయి. అది మనకు సర్వసాధారణంగా జరిగే వ్యవహారం, సాధారణంగా ఆర్డినరీలీ. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారం కోల్పోయిన వాళ్ళ దగ్గర నుంచి అధికారంలోకి వస్తున్నప్పుడు అధికారం కోల్పోయిన వాళ్ళు స్పీకర్ గానో చైర్మన్ గానో ఉండడానికి అవకాశం, ఇప్పుడు ఈ ఇష్యూలో చైర్మన్ గా ఉన్నారనుకోండి అది వేరే విషయం, స్పీకర్ గా ఉండే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే అప్పుడు పార్టీ ఎన్నుకోబడిన వాళ్ళు కాదు కాబట్టి. సో జనరల్ గా ఏం జరుగుతుందంటే స్పీకర్ గారు డెసిషన్ తీసుకోవడంలో జాప్యం చేస్తారు. ఎందుకంటే ఇటు నుంచి ఇటు వస్తున్నారు కాబట్టి ఆ సీట్ ని కనుక డెసిషన్ తీసేసుకుంటే రేపు మళ్ళా ఎలక్షన్ లోకి వెళ్లాల్సిన అవసరం పడుతుంది, ఎలక్షన్ లో అవుట్కమ్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి. సో డిఫెక్షన్ లో డెసిషన్ తీసుకోవడంలో చాలా ఇది మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఒక మినిస్టర్ గారు అప్పటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనుకుంటాను, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు టీడీపీ ఎన్నికయ్యి టీఆర్ఎస్ లోకి వెళ్ళి ఆ తర్వాత ఆయన మినిస్టర్ చేయడం జరిగింది. ఆయన మీద పిటిషన్ కూడా హైకోర్టులో ఫైల్ అవుతుంది. సో నేనేమంటానంటే వీటన్నిటినీ గమనించిన న్యాయస్థానాలు టైమ్ అండ్ అగైన్, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక డెసిషన్ తీసుకున్నాక ఒక ఎమ్మెల్యే, ఒక స్పీకర్ గారు కానీ ఒక చైర్మన్ గారు కానీ ఒక డెసిషన్ తీసుకున్నాక దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక డెసిషన్ రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. దీన్ని హానరబుల్ సుప్రీం కోర్టు వారు కిహోతా ఒలోహాన్ అనేసి ఆ పర్టికులర్ కేసులో తప్పుపట్టడం జరిగింది. నథింగ్ ఈస్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే న్యాయ సమీక్షకి ఏది అతీతం కాదు అని చెప్పి న్యాయ సమీక్షకు లోబడే ఉండాలని న్యాయ సమీక్ష చేయడం కూడా ప్రారంభించారు. అలా చేస్తూనే ఇందాక మీరు చెప్పిన జడ్జిమెంట్ కానీ లేదా ఇంకా వేరే జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి ఋషి గారు, వేరే జడ్జిమెంట్స్ రీసెంట్ గా కూడా సుప్రీం కోర్టు వారు ఇదే ఇష్యూని వారి దృష్టికి వచ్చినప్పుడు ఎన్ని రోజుల లోపల డెసిషన్ తీసుకోవాలనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఒక 4 వారాల లోప లేదా 3 నెలల లోప ఒకసారి డిఫెక్షన్ జరిగిన తర్వాత లేదా ఒక వ్యక్తి
రిజైన్ చేసిన తర్వాత ఆయన పదవికి చాలా కేసులు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ మన కౌశిక్ రెడ్డి గారు ఏదైతే కరెక్టే, కానీ ఇక్కడ కాదు, నాకు ఒక పాయింట్ ఏంటంటే నాకు చిన్న టు వాంట్ టు అండర్స్టాండ్, ఇక్కడ క్లియర్ గా వీళ్ళు 6 సరే జకియా గారు వెనక్కి వెళ్ళిపోయిన వీళ్ళు 5 క్లియర్ గా ఇదిగో మేము రాజీనామా చేసాం, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వేరే కారణంతో క్లియర్ ఫార్మెట్లో రాజీనామా చేసేసినా కూడా ఏడాదిగా 6 నెలలుగా లేకపోతే ఇది కదా పెండింగ్ లో ఉన్న అంశం. డిఫెక్షన్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. రాజీనామా చేయకుండా వాళ్ళు పార్టీ మారి అదొక అంశం, రాజీనామా చేస్తే అక్కడ కేసు వేరే. బట్ ఇక్కడ ఈ ఇన్ పర్టికులర్ టు దిస్ ఇష్యూ ఒకసారి చెప్తారా? సడన్లీ అండి, ఇప్పుడు ఇన్ పర్టికులర్ టు దిస్ ఇష్యూ ఆల్సో, సో దే ఆర్ బౌండ్ టు టేక్ ఏ డెసిషన్ అండి. అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు కరెక్టే, లైక్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కూడా ఉన్నాయి మనకు. 186 కోర్ట్ రూల్ నెంబర్ 186 ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ so mandates the speaker or the chairman upon receiving a letter of resignation from any member ought to make an inquiry either by himself or through any agency of his choice and pass necessary orders. కాదు ఇక్కడ నెసెసరీ ఆర్డర్స్ అంటే విత్ ఇన్ విచ్ టైం, ఇప్పుడు ఎందుకంటే మన రాజశేఖర్ గారు చెప్పింది, ఏం జరిగిందో చెప్తాను. రాజశేఖర్ గారు చెప్పింది ఏంటంటే ఆయన 1-to-1 విచారణకు రమ్మన్నారు, హాజరయ్యారు, ఎవరి ప్రమేయం ఉందా అంటే లేదన్నారు. సరే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అంటే అదే చెప్పారు ఆయన స్వచ్ఛందంగా. బట్ స్టిల్ ఇట్స్ ఇన్ పెండింగ్ as so the other 5 MLCs also. yes ఇప్పుడు ఇంకొక కేసుని కరెక్ట్ మీరంతా కరెక్ట్. ఇప్పుడు నేను ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ నేను నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎనీబడి, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ చట్టం ఎలా ఆలోచించింది దీని పట్ల అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు నన్ను చట్టాన్ని వివరించమని అడిగారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను, అందుకే నాకు కొద్దిగా టైం ఇవ్వండి మీరు దయచేసి. సో ఇంకోటి శ్రీమంత్ బాలాషే పాటిల్ వర్సెస్ ద హానరబుల్ స్పీకర్ ఆఫ్ కర్ణాటక అసెంబ్లీ కేసులో it was held that the scope of the speaker with respect to the acceptance or resignation or rejection of a resignation tendered by a member of legislation is limited to examining whether such resignation was tendered voluntarily or genuinely. Once it is demonstrated that a member is willing to resign out of free will, the speaker has no option but to accept this resignation. అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక కేసు యాక్సెప్టెన్స్ ఆర్ బేసిక్ ఏమైందంటే అండి ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది రాజ్యాంగం సెట్ చేయలేదు. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఇట్లాంటి జరుగుతున్న వాటన్నిటికీ కారణాలు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 15 నెలలు వెయిట్ చేసినా 12 నెలలు వెయిట్ చేసినా రాజ్యాంగం సెట్ చేయనప్పుడు దాన్ని సుప్రీం కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేయాలి. కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేసి ఇన్ని రోజుల లోపల మీరు రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలి. సో దాన్ని వాలంటరీగా రిజైన్ చేశారా లేదా అని ఎంక్వైరీ ఇన్ని నెలలు పట్టడానికి ఆర్డినరీలీ ఇట్స్ నాట్ వయబుల్. అంటే ఇంకా నేను ఎంక్వైరీ చేయలేదని చెప్పడానికి మనకి అది వినడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు టైం ఫ్రేమ్ సెట్ చేయలేదు కాబట్టి మన జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టును మూవ్ చేశారు. ఆయన హైకోర్టు మూవ్ చేయడానికి ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్, ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే దీన్ని మీరు ఒక టైం ఫ్రేమ్ అనేది ఆ రాజ్యాంగంలో సెట్ చేయబడలేదు కాబట్టి దీని మీద రెసిగ్నేషన్స్ మీద కూర్చుంటున్నారు కాబట్టి మీరు ఇమీడియట్ గా కొన్ని డైరెక్షన్స్ దీని మీద పాస్ చేసి ఇమీడియట్ గా మా రెసిగ్నేషన్ వాలంటరీ. ఇప్పుడు హైకోర్టుకి ఎవరన్నా ఎందుకు వెళ్తారండి, కోర్టుకి ఫర్ దట్ మ్యాటర్ కోర్టుకి ఎందుకన్నా ఎవరన్నా ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఏదన్నా ఒక చర్య కానీ ఏదన్నా ప్రభుత్వం చేయలేదని చెప్పి హైకోర్టు దగ్గరకు వస్తుంటారు. ప్రభుత్వం చేయలేదంటే నీకు గ్రీవాన్స్ ఉన్నట్టేగా, అంటే నీ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదని నీకు గ్రీవాన్స్ ఉందంటే నువ్వు వాలంటరీగా రిజైన్ చేసావని దాని అర్థం. సో ఇక్కడ ఏంటంటే పదవుల కన్నా కూడా సెల్ఫ్ ప్రైడ్, ఆత్మగౌరవం కోసమే చాలా మంది, ఇప్పుడు రాజశేఖర్ గారు అదే చెప్పారు, చాలా మంది ఇంకా అదే దారిలో ఉన్నారు. బట్ వారు అందరి గురించి మాట్లాడుకునే సమయం లేదు. కానీ రాజశేఖర్ గారు, సో ఇప్పుడు నిన్న కూడా క్లియర్ గా మీరు చైర్మన్ గారు చెప్పారు ఎందుకు మీరు రాజీనామా చేస్తున్నారని. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు వెంకటరమణ గారు అయితే కోర్టుకు వెళ్ళారు, వారికి ఏదో క్లియర్ డైరెక్షన్ వచ్చి దాని గురించి చెప్తారు మన ఉమేష్ గారు. బట్ మీరేం చేయబోతున్నారు రాజశేఖర్ గారు? చూద్దాం సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాక అడ్వకేట్ గారు చెప్పినప్పుడు రీజనబుల్ గ్రౌండ్స్ ఎంక్వైరీలో ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకా ఏదన్నా జరిగిందా, అందుకు రాజీనామా చేశారు, వీళ్ళు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట నుంచి ఏదైనా ఆఫర్స్ వచ్చినాయా వీళ్ళకి, అందుకు రాజీనామా చేశారు అని చెప్పి ఎంక్వైరీ చేయాలంట. అట్లా కాదు, అసలు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఏం అవమానం జరిగింది, ఏం చేశారు, క్రోయోక్స్ చూపించారా, అక్కడ ఉండటానికి వీలైనటువంటి పరిస్థితులు కల్పించారా, అధికారాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి వెళ్ళా, నేను అధికారం కోసం అధికార పార్టీలోకి వెళ్ళా, ఈయన అసలు తాడు బొంగరం లేదు నేను చేరే రోజు. ఏమున్నా రోజు కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి పార్టీలోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాను, అధికారం వదిలిపెట్టి తాడు బొంగరం లేని పార్టీలోకి వెళ్ళా. వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళకి ఏమి కల్పించాడు అక్కడ. ఇప్పుడు 2024లో
గుంటూరులో ఓడిపోయినటువంటి వాళ్ళని 2019 నుంచి 24 దాకా మేము ఎవరితోటైతే ఇబ్బంది పడ్డామో వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ పెడితే నువ్వు అవసరం వెళ్ళిపోమనేగా. నేను ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాను, నాకంటే పబ్లిక్ ఇష్యూస్ రిప్రజెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు మా నియోజకవర్గం లేరు, నేను చేయగలను. పబ్లిక్ మీలాగా అసంతృప్తిగా ఉన్న నేతల లిస్టు కూడా ఎక్కువే ఉందా పార్టీలో? అంటే మీ నాలెడ్జ్ ప్రకారం బయటికి రాలేకపోవచ్చు, ధైర్యం చేయలేకపోవచ్చు. ఓకే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు ఉండటానికి అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోమనేటువంటి పరిస్థితులు పొమ్మలేక పొగబెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి నీకు ఎమ్మెల్సీ ఇచ్చాం కాబట్టి నేను పక్కన పెట్టామనేటువంటి సందర్భం కూడా చెవులారా విన్నా నేను. ఓకే, కాబట్టి ఇన్ని తెలిసిన తర్వాత నేను అక్కడ ఉండడం అనేది అసలు కరెక్టే కాదు. వెళ్ళిపోయిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత నువ్వు వద్దు పోవద్దు ఇవన్నీ ఎందుకు? సరే, అంటే ఒకవేళ ఆమోదం వస్తే ఓకే, లేదంటే మీరు కూడా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇంకా వెళ్ళాలి కదా, నేను వెళ్ళటం కాదు, నాతోటి పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా దారి చూపించాలి కదా. అవును అవును, నాతోటి ఉన్నటువంటి వాళ్ళు నన్ను నమ్ముకొని 2011 నుంచో 10 నుంచో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఇకనైనా ఒక దారి చూపించి వాళ్ళు సేపు చేయాలి కదా. అంతే కదా, మిమ్మల్ని నమ్ముకోవాలి, అందరూ మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ఒక్కరికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇంకా కూడా ఇంకోటితో తొక్కే పరిస్థితులు ఉన్నప్పుడు నేను వాళ్ళని తీసుకొని వేరే పార్టీలోకి వెళ్ళి వాళ్ళకు కూడా సేఫ్ చేయించాలి కదా. కాబట్టి నువ్వు ఉండటానికి వీలైనటువంటి పరిస్థితులు కల్పించావు. నాకు అర్థమైంది రాజశేఖర్ గారు. పరిస్థితులు రాజీనామా చేసి మేము వెళ్ళిపోతాం, రాజీనామా యాక్సెప్ట్ చేయండి అంటే అది చేయరా? ఏదండి నువ్వు ఏ ఊరే లేవు, ఏ పొలిటికల్ గా ఏ పార్టీలో చేరుతావు, ఈ ప్రశ్నలు అడిగేది ఎందుకు? మీకు ఏ పార్టీలో చేరితే మేము రాజీనామా చేసాం, రాజీనామా చేసి దాంట్లోకి వెళ్తాం. ఉందా లేదా అనేది వారు అక్కడ వరకు చూసుకోవాలి కదా. ఏ పార్టీలోకి చేరకపోతే మాకు అండ ఎవరు ఉంటారు? మా ఫాలోవర్స్ గా అండ ఎవరు ఉంటారు? అంటే మీ పార్టీ వాళ్ళ ద్వారా మా మీద దాడి చేపిస్తారు. ఇప్పటికే రబ్బా నరుగుతాం అని చెప్పి ఎక్కడికి పోయినా గొడవలు కత్తులు చూపిస్తుంటారు, ప్లే కార్డులు పెడుతుంటారు. ఇంకా వాళ్ళు ఎట్లా సేఫ్టీ ఎట్లా? ఏదో పొలిటికల్ పార్టీలు చేరాలి కదా. వీళ్ళందరికీ ఒక దారి చూపించాలి కదా. ఇంకా కూడా రాజీనామా చేసాం, మా దారి మేము చూసుకుంటాం అంటే ఆమోదించబడడం ఏంది? ఎందుకని ఆమోదించరు? ఇక్కడ రాజశేఖర్ గారు చెప్పేటువంటి ఆయన మనోవేదన మనం అందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే ఆయన చాలా పెద్ద నేత వాస్తవంగా. అక్కడ ఆయనకి మంచి బలం ఉంది ఇది చిలకలూరుపేటలో. అటువంటి నేతలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆయన మాటల్లో చెబుతున్నారు. రఫా అనే వ్యాఖ్యలను ఎవరు ఆపాదించరండి. రఫా అనే వ్యాఖ్యలు చేస్తా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఊకమిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి ఆయన ఆచార వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. కాబట్టి ఇక్కడ చైర్మన్ గారు కూడా ఏంటంటే మండలి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారి చేతులు రిమోట్ అయ్యారేమో అని చెప్పి అందరికి అనుమానం వ్యక్తం అవుతుందండి. కరెక్ట్ గానీ ఇప్పుడు చాలా మంది నేతలు మరి రావడానికి రెడీగా ఉంటే మీ బస్ ఖాళీ లేదు కదా. ఇక్కడ ఖాళీ లేకపోవడం కాదండి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే విధానపరంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవటం లేదు చైర్మన్ గారు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న పాయింట్. అండర్స్టూడ్. ఫైనల్లీ సో ఉమేష్ చంద్ర గారు ఏంటి అవకాశం, ఎలాంటి అవకాశం న్యాయపరంగా క్లోజ్ చేద్దాం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ వెంకటరమణ గారు మనకి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేస్తున్నారు, రిట్ పిటిషన్ 21941/2025 అని. అవును, హైకోర్టు వారు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే లైక్ వాలంటరీగా జరిగిందా లేదా జెన్యున్ గా జరిగిందా లేదా అనేది ఇట్స్ నాట్ ఇన్ అవర్ డొమైన్. బట్ జరిగిందా లేదా అనేది మీరు ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని టైం ఫ్రేమ్ లో డిసైడ్ చేసి ఉండాల్సిందని హైకోర్టు వారు చెప్పింది. కొత్తగా బియాండ్ ది ఆర్డర్ ఐఎమ్ నాట్ స్టేటింగ్ ఎనీథింగ్ అండి. ఆర్డర్ లో ఏం చెప్పారో ఒక పారాగ్రాఫ్ మాత్రమే చదివిపిస్తాను. చెప్పేస్తారా మన ఆడియన్స్ కోసం? ఎక్కువ సమయం అంటే అది ఉన్నది ఒకసారి చెప్పడం అనేది నాకు ఎప్పుడు అలవాటు. ఎందుకంటే కోర్టులో కోర్టు ఏం చెప్పిందంటే ప్రొలాంగ్డ్ గా మీరు చైర్మన్ గారు దీని మీద కూర్చోవటం అనేది ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి వ్యతిరేకం ఇది. సో ఎంక్వైరీ ఏదైతే ఉన్నదో అది రీజనబుల్ టైమ్ లో కంప్లీట్ చేసి ఉండాల్సింది. రీజనబుల్ టైం అంటే 14 రోజులు, 4th నైట్, దట్ మే బి స్ట్రెచ్డ్ మాక్సిమం టు ఏ మంత్ అట్ ద మోస్ట్ యాజ్ కంటిన్యూటెడ్. కానీ ఇది దానికన్నా ఎక్కువ జరుగుతున్నది కాబట్టి ఇది కరెక్ట్ కాదని భావిస్తున్నాము. అందుకని మీకు డైరెక్షన్ ఇస్తున్నాము. ఏమనంటే 4 వారాల్లో, ఈ రోజు నుంచి 4 వారాల్లో అంటే 27/11/2025 నాడు ఈ ఆర్డర్ పెట్టడం జరిగింది.
4 వారాల్లో మీరు ఆ పిటిషన్స్ ని దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. చూద్దాం చైర్మన్ గారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ఉమేష్ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు జాయిన్ అయినందుకు. సాహెబ్ గారు, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.